ఇదే వద్దన్నా పాపం టిప్పు ఆగు వాళ్ళకి చెప్పొద్దా నీ బాధని. టిప్పు పాప్కార్న్ చేసిండు ఫ్రెండ్స్. అయితే ఏమైందంటే ఆడుకోవడానికి పోయేసి వస్తా అమ్మ సైకిల్ దొక్కేసి ఒక 10 మినిట్స్ అలాగా సైకిల్ దొక్కేసి నేను వస్తా, నా పాప్కార్న్ నా బౌల్ నాది ఉంచమని చెప్పిండు. ఆ లోపల ఏం చేసిండు, నేను ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలి కదా అని నేను చూసుకుంటున్నాను అనమాట. అయితే ఏమైంది, వాళ్ళన్న ఒక 2 బౌళ్ళు ఇచ్చిన వీనికి టిప్పుగానికి, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని పాప్కార్న్స్ మిగిలినాయి కాబట్టి. అయితే 2 బౌళ్ళు ఇస్తే టిప్పు కూడా పాప్కార్న్లు అన్నీ తినేసిండు పండుగాడు. పాపం టిప్పు కష్టపడి వేసిండు, కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువ. సిగ్గు నువ్వు బాగా చేసినావని అంటారు చూడు, ఇటు ఓవర్ చేయకుండా అంత వద్దులే. ఇది చూడండి కనిపించింది అందగాడు 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 అందగాడమ్మో అందగాడు. ఏమైందమ్మా బంగారు, వద్దమ్మా బంగారు చెంబు. అగో ఈ మిగిలినాయి కొన్ని. టిప్పుగాడు ఇలా పాప్కార్న్లు టిప్కాడు చేసిండు కదా, ఇగో కొన్ని మిగిలినాయి పేలలే. అవి చూపిరా ఎన్ని పేలలేదో, గిన్నె చూపి, గిన్నె తీసుకొచ్చి ఎన్ని పేలలేదో చూపి వాళ్ళకి. ఇన్ని పాప్కార్న్స్ అంటే కొన్ని పేలలేదన్నమాట, మరి ఎందుకో తెలియదు. అవి మిగిలినాయి లాస్ట్కు. కానీ టిప్పుగాడికి వాళ్ళన్న ఉంచలే, ఒక్కటే బౌల్ ఉంచిండు. ఇదిగో తింటలేడు, అలిగిండు నాకు కొన్ని తిన్నాడని. ఏమైనా చెప్తావు మీ ఫ్రెండ్స్కి? ఏమైనా చెప్తావా మీ ఫ్రెండ్స్కి? టిప్పు ఫ్రెండ్స్ ఎవరు లేరా యూట్యూబ్లో? అలిగిండు టిప్పు. మై గుడ్నెస్, ఎంత పని జరిగిందబ్బా పాపం టిప్పు. టిప్పు 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 రోబోట్కి చమాచం చాంచక చాంచం. అగో వాడి వల్ల ఫ్రెండ్స్ ఈ ఘనకార్యం అంతా జరిగిందా వాడి వల్ల, బుబ్బూసుగాడు వల్ల. ఆ బుబ్బుగాడు ఇగో వీడికి పాప్కార్న్ ఉంచకుండా చేసిండంట, అలిగి కూర్చుండు. చూడండి అన్న అసలు తమ్ముడిని ఎలా చూసుకోవాలో వానికి తెలుసా ఫ్రెండ్స్? చెప్పండి మీరు. కొట్లాడకరా అంటే కొట్లాడ, సైకిల్ తొక్కడంలో కొట్లాట, క్యారమ్ బోర్డ్ ఆడుకోవడంలో కొట్లాట, తినేటప్పుడు కొట్లాట, నిద్రపోయేటప్పుడు కొట్లాట. మీ ఇంట్లో కూడా ఉన్నారా ఇలాంటి పిల్లలు చెప్పండి? అయితే మీ ఇంట్లో ఎవరి వల్ల ఎక్కువ కొట్లాటలు అయితే చూడండి. చంపులు, ఇది చంపులు చంపులు. మీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్తావా? మళ్ళీ వేసుకుంటా. ఇదే రోజు ఇదే ఛాలెంజ్ చేస్తాడు నాతో, ఏం చేయాలో అర్థం కాదు. మొత్తానికి టిప్పు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పోతున్న టిప్పు నిజంతో ఏంచితే డాడీ వచ్చి అప్పుడు నిన్ను ఎంచుతాడు. అది నాకు తెలీదు కదా. డాడీ ఎంచుతాడు, నువ్వు ఎంచుతావు. ఎందుకంటే గ్యాస్ దగ్గర పని, పిల్లల్ని గ్యాస్ దగ్గరకు అస్సలు పంపకూడదు మనం లేనప్పుడు. అందుకని చెప్పేసి నేను వాడికి పనులు అయితే చెప్పను అనమాట. కానీ ఎన్నిసార్లు చెప్పినా నన్ను భయపెట్టేస్తాడు. పోయి నీ గ్యాస్ వెలిగిస్తాను అదనమాట విషయము. ఇది ఫ్రెండ్స్ మరి మన ఈరోజు పాప్కార్న్ ముచ్చట్లు అనమాట. ఇవన్నీ సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ టైంలో. బాయ్ బాయ్.